హాయ్ స్టూడెంట్స్, మన హైదరాబాద్లో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్ ఇన్ మాదాపూర్ లెర్నింగ్ సెంటర్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీకు కనపడుతూనే ఉంటుంది, ఒకసారి చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి సడన్ విజిట్కి అయితే వెళ్తున్నా నేను. లోపలికి వెళ్ళి అసలు క్లాసెస్ ఎట్లా జరుగుతున్నాయి, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఫ్యాకల్టీస్తో మాట్లాడదాం. దాని తర్వాత హాస్టల్ రూమ్స్ చూద్దాము, క్లీన్గా ఉన్నాయా లేదా హాస్టల్స్, మెస్ ఎట్లా ఉంది, ప్రతి ఒక్క డీటెయిల్. అలానే అకాడమిక్ కౌన్సిలర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఎలా ఉన్నారు, అన్ని డీటెయిల్స్ మనం ఇప్పుడు కనుక్కుందాం. నేను యాక్చువల్గా చెప్పకుండా వెళ్దామని అనుకున్నాను, సడన్ విజిట్ చేద్దామని. ఫ్యాకల్టీకి చెప్పలేదు, కానీ ఇక్కడ ఉన్న హెడ్స్కి మాత్రం చెప్పాను నేను వస్తున్నానని చెప్పి. సో ఫస్ట్ మనల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, కిందికి రమ్మని చెప్పారు. కింద సెల్లార్కి వెళ్దాం, అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకేనా, వచ్చేసేయండి నాతో పాటు. హాయ్ సార్. హాయ్ సార్, రాఘవ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మన సెంటర్ హెడ్ ఎక్కడ ఉన్నారు? ఓకే, వెళ్దాం పదండి. హాయ్ సార్. హాయ్ సార్. వెల్కమ్ టు మాదాపూర్ సెంటర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ సార్, ఏంటి సడన్ సర్ప్రైజ్? సార్, వేదాంతు మాదాపూర్ లెర్నింగ్ సెంటర్ గురించి ఇక్కడ చాలా మంచి విషయాలు అయితే నేను విన్నా, కానీ ఇవి ఎంతవరకు నిజం అనేది పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి సడన్ సర్ప్రైజ్ కోసం వచ్చాను. ఓకే. సూపర్ సార్. అయితే డైరెక్ట్గా నేను క్లాస్ రూమ్లో వెళ్ళి ఒకసారి నేను మొత్తం చెక్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే పదండి సార్. ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యూ ఆల్? సో ప్లీజ్ సిట్ డౌన్. ఏం పేరు? నా పేరు. నన్ను ఎక్కడ చూశారు? నెక్స్ట్ వెంటనే మనకు నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్ ఏంది? జేఈ మెయిన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఉంది జనవరిలో, కాబట్టి మన మెయిన్ ఫోకస్ దాని మీదనే ఉండాలి ఇప్పుడు ప్రజెంట్. కెమిస్ట్రీ ప్రాబ్లం లేదు పక్కా, ఫిజిక్స్ ప్రాబ్లం లేదు పక్కా. ఈజీ టాపిక్స్ ఉన్నాయో అవి ఫస్ట్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాతనే హై లెవెల్కి వెళ్ళండి. సో కొద్దిగా స్మార్ట్ వర్క్ చేస్తే మీరు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోగలుగుతారు, మార్క్స్ కూడా పక్కాగా వస్తాయి. కొన్ని ఇప్పుడు చిన్న డౌట్ కూడా మైండ్లో ఉంచుకోకూడదు, కొన్ని ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడు. ఓకే, ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నాం. హాస్టల్కి వెళ్ళి ఫుడ్ ఎట్లా ఉందో ఒకసారి చెక్ చేద్దాం, రండి నాతోటి. చాలామంది ఉన్నారు కదా. ములక్కాడ, రసం, రైసా? ఓకే. టేస్ట్ ఎట్లా ఉంది ఫుడ్? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం మాదాపూర్ వేదాంత లెర్నింగ్ సెంటర్లో ఉన్నాం కదా. ఇక్కడ హాస్టల్ ఎట్లా ఉందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, రండి నాతోటి. తంపేస్తే వస్తుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రావడం పోవడానికి కుదరదు. ఓకే రైట్. లాక్ సిస్టమ్ పెట్టారు ఇక్కడ. వాహ్, విశాలమైన హాల్ ఉంది. సో హాల్కి అటు ఇటు రూమ్స్ ఉన్నాయి. హాయ్. సో ఇవి బెడ్రూమ్స్, డ్యూయల్ షేరింగ్ అనమాట బెడ్స్ ఇవి. ఇది వాష్రూమ్, కబోర్డ్స్ ఉన్నాయి, ఏసీ ఉంది. స్టడీ అవర్ టైం అమ్మ, ఈ పిల్లలు ఫోన్ చేసుకోవడానికి ఇంటికి. కార్డ్ యాక్సెస్ ఉంటాయి. హలో, హాయ్. హాయ్. జస్ట్ రూమ్స్ చూస్తూ ఉన్నా. సో ఇక్కడ కూడా కబోర్డ్స్, ఏసీ, వాష్రూమ్. ఇది కూడా డ్యూయల్ షేరింగ్ ఉంది, అంటే ఒక దాంట్లో 2 బెడ్స్ ఉన్నాయి. ఇట్లా కబోర్డ్స్ మార్క్స్ వేసుకున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓపిక్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి నాకు అన్నీ చూపించినందుకు, హాస్టల్ రూమ్స్ కావచ్చు,
పిల్లలతో ఇంటరాక్షన్ కావచ్చు. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో స్టూడెంట్స్ ఎవరైనా వేదాంతు లెర్నింగ్ సెంటర్లో ఆఫ్లైన్ సెంటర్స్లో జాయిన్ కావాలని అనుకుంటే వేదాంతు లెర్నింగ్ సెంటర్ మాదాపూర్ ద బెస్ట్ బ్రాంచ్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ క్వాలిటీ టీచర్స్ ఉన్నారు, మంచి కంటెంట్ దొరుకుతుంది ఇక్కడ మీకు, అండ్ చాలా మంచి వాతావరణం ఇక్కడ అయితే నాకు కనపడింది. సో చాలా సెక్యూర్గా ఉంది హాస్టల్ కూడాను. సో ఒకవేళ మీరు నాకు హాస్టల్ బాగుండాలి అండ్ అలానే ఎడ్యుకేషన్ కూడా నాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకాలి అని అనుకుంటే దానికి బెస్ట్ కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి మాదాపూర్ వేదాంతు లెర్నింగ్ సెంటర్. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ.